హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 years బేబీకి న్యూ మోడల్ క్రాప్ టాప్ అండ్ లెహంగా అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చానో ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బెల్ట్తో కాకుండా పైన బెల్ట్తో కాకుండా కింద బాటమ్ వచ్చేసి 27 inches తీసుకుంటున్నానండి. సో విత్ అనేది మనకి 2 years బేబీకి కదా, వేస్ట్ వచ్చేసి 20 inches అండి. 20 inches వచ్చేలాగా మనం ఫ్రిల్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. టోటల్గా మనం వేస్ట్కి 20 inches వచ్చేలాగా ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అలాగే లోపల లైనింగ్ కూడా నేను ఏంటంటే మెయిన్ దానికి అటాచ్ చేసేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేస్తున్నాను. నేను బెల్ట్ కోసం వచ్చేసి 20 inches కదండి వేస్ట్ లూజ్, నేను దానికి ఎక్స్ట్రా ఒక 3 inches కలిపి 23 inches అనేది బెల్ట్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి నేను 5 inches తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఏంటంటే ఇలా రెడీ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ ఏంటంటే బెల్ట్ అనేది ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ దానికన్నా ముందు నేను జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఆ జిప్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసేసుకోవడమేనండి. సో జిప్ అటాచ్ చేసుకోవడం మనకి అయిపోయిన తర్వాత దీనికి మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా బెల్ట్ అనేది, ఆ బెల్ట్ అనేది రాంగ్ సైడ్ అనేది బెల్ట్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం మనకి అయిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకొని మన బేబీ మెజర్మెంట్స్ బట్టి సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలండి. సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే బాటమ్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో చాలా ఈజీగా మనం న్యూ మోడల్స్లో క్రాప్ టాప్ కానీ లెహంగా కానీ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మొత్తం కనుక మీరు చూసినట్టయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఫుల్గా అర్థమవుతుంది. సో బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేశానండి. పైనుంచి 1/2 inch అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను. క్రాప్ టాప్ లెంత్ వచ్చేసి 8 inches, దానికి ఒక 1 inch ఎక్స్ట్రా కలుపుకొని 9 inches అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 4 inches తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా నేను 4 inches తీసుకుంటున్నాను. సో రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 inch మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ మార్క్ చేసుకోవాలండి ఆర్మ్ రౌండ్ అనేది. సో చెస్ట్ వచ్చేసి 5 inches అండ్ వేస్ట్ వచ్చేసి 5.25 inches అండి. 1 inch అనేది టక్స్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండ్ 2 inches అనేవి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 inches తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది డీప్ వచ్చేసి నేను 3 inches అనేది మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నేను వీ షేప్ అనేది డ్రా చేస్తాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగనేది మనం వీ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. సో బ్యాక్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 3 inches తీసుకున్నాను కదా, బ్యాక్ నెక్ వచ్చేసి నేను 4 inches తీసుకుంటున్నానండి. సో నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. నాకు టోటల్గా హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 inches కావాలి. సో 9 inches దగ్గర అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. అండ్ మిగతా అదంతా మనకి ఎంత క్లాత్కి మనకి ఫ్రిల్స్ అనేవి బెలూన్కి కావాలో మనం అంత క్లాత్ అనేది తీసుకోవచ్చండి. మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే మనం ఫ్రిల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే 12 inches పెడుతున్నాను. సో హైట్ వచ్చేసి నేను 7 inches పెడుతున్నాను. కిందన పైన 1/2 inch అనేది ఖర్చుల కోసం తీసేస్తున్నాను. అండ్ అలాగే పైన వచ్చేసి నేను 1 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను 12 inches అనేది ఫ్రిల్స్ కోసం తీసుకున్నానని చెప్పాను కదా, పైన కింద అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మనం 12 inches మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి హాఫ్ 6 inches వస్తుంది. అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ మనకి హ్యాండ్ లూజ్ వచ్చింది కదా, హ్యాండ్ లూజ్ దగ్గర డౌన్కి మనం 1.5 inch
అనేది మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకోవాలండి. కర్వ్ తీసుకున్న తర్వాత సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం పైనుంచి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలండి హ్యాండ్కి, బెలూన్ హ్యాండ్స్కి. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకుంటున్నా అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ స్టిచ్చింగ్కి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు చెప్పినట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలాగ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని మళ్ళీ టర్న్ ఇచ్చి మళ్ళీ ఓవరాల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి మనం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను హ్యాండ్కి ఫ్రిల్స్ అని చెప్పాను కదండి, అది మనం 12 ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ 12 ఇంచెస్లో మనం పైన కిందన అనేది ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందండి. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత కిందన అనేది నేను చిన్న బెల్ట్ ఇస్తున్నాను హ్యాండ్స్కి. సో బెల్ట్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ అటాచ్ చేసేసుకోవడమే. నేను బెల్ట్ అనేది 1 ఇంచ్ ఉన్నట్టు అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం 2 యోక్ పార్ట్స్ షోల్డర్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 1/2 ఇంచ్ లీవ్ చేసాం కదా, ఆ 1/2 ఇంచ్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలండి. అటాచ్ చేసేసుకున్న తర్వాత కిందన టక్స్ కోసం అనేది ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాం కదా, దానికి హ్యాండ్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటాచ్ చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవడమే. మన బేబీ మెజర్మెంట్స్ తీసుకొని దానికి సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ న్యూ మోడల్ డ్రెస్ అనేది ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.